సిరి బయట ప్రపంచం ఆ వ్యక్తిని దరిద్రుడిగా ఏమీ లేనివాడిగా చూడొచ్చు. కాని ఆ వ్యక్తి అంతరంగంలో ఉండే ప్రశాంతత, ఆ తృప్తి ఉంటే చూశారా, వాటిని ఏ డబ్బూ కొనలేదు. నిజమే, బయట కల్పించేది ఎప్పటికీ శాశ్వతం కాదు. అంతే, ఈ భౌతికమైన సిరి ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కాని అంతర్గతమైన ఆ మోక్షశ్రీ శాశ్వతమైనది. ఒక సాధారణ బ్లాగ్లో పద్యాలు చదువుతున్న పాఠకుడిని ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంత లోతైన తాత్వికతలోకి నెట్టేయడం ఈ శతకం సాధించిన అతిపెద్ద విజయం. నిజమే, మనం రోజువారీ టెన్షన్లల్లో పడి అసలైన సంపద అంటే ఏమిటో మర్చిపోతున్నాం. అయితే ఈ ప్రయాణంలో మనకు తోడుండేది కేవలం సంపద మాత్రమే కాదు, మనుషులు కూడా కదా. అవును, బంధాలు చాలా ముఖ్యం. ఆ స్నేహం గురించి చెబుతూ ఆయన ఒక గట్టి హెచ్చరిక చేశారు. చక్కని స్నేహం ఒక్కటి దొరికినా జీవితం ధన్యమే, కాని ఆ ముంచే స్నేహాలు చాలా ప్రమాదకరం అన్నారు. ముంచే స్నేహాలంటే ఈ రోజుల్లో చూస్తే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వేలాది మంది ఫాలోవర్స్, ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఆ నంబర్స్ చూసుకుని మనం భలే మురిసిపోతుంటాం. బహుశా ఆయన ఈ ఫేక్ ఫాలోవర్స్నే ముంచే స్నేహాలు అంటున్నారా ఏంటి? ఆ కోణంలో కూడా మనం ఖచ్చితంగా అన్వయించుకోవచ్చు. ముంచే స్నేహాలు అంటే కేవలం మనల్ని మోసం చేసేవాళ్లు మాత్రమే కాదు, మన ఎనర్జీని లాగేసుకునేవాళ్లు, మనల్ని తప్పుదోవ పట్టించేవాళ్లు కూడా. అవును, కొంతమందితో ఉంటే బాగా డ్రెయిన్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. కరెక్ట్. సోషల్ మీడియాలో ఈ నంబర్స్ పెంచుకునే క్రమంలో మనం ఎవరితో పడితే వాళ్లతో పరిచయాలు పెంచుకుంటాం, వారి కోసం మన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాం, ఒక ఫేక్ ఇమేజ్ని మెయింటైన్ చేయడానికి కష్టపడుతుంటాం. ఈ ప్రాసెస్లో మన బ్రతుకు తీపి చెడిపోతోందని కవి చెప్తున్నారు. వావ్, బ్రతుకు తీపి చెడిపోవడం ఎంత మంచి మాట! వందల కొద్ది అవసరాని కోసం ఏర్పడిన పరిచయాల కన్నా మనని మనంలాగా యాక్సెప్ట్ చేసే ఒక నిజమైన స్నేహితుడు చాలు అని ఆయనిస్తున్న మెసేజ్ నేటి కాలానికి చాలా అవసరం. అవును, అది చాలామందికి కనెక్ట్ అయ్యే పాయింట్. ఇక ఈ సామాజిక విషయాల నుండి కవి దృష్టి సృష్టి రహస్యాల వైపు మళ్లడం మరో ఆశ్చర్యం. చరాచరములు అంటే ఈ లోకంలో కదిలేవి, కదలనివి, వీటన్నిటినీ గాంధీరీతిలో అర్థం చేసుకుని ధర్మంగా బతకాలని ఒక మెసేజిచ్చారు. అది చాలా గొప్ప తత్వం. కాని అన్నిటికంటే నాకు బాగా నచ్చిన పద్యం భక్తి గురించి రాసినది. ఆ భగవంతుణ్ణి బంధించాలంటే 10 జన్మల నుండి అభ్యాసం చేస్తున్న భక్తి పాశం కావాలని ఆయన చెప్పారు. ఈ కాలంలో మనం దేవుణ్ణి కూడా ఆ ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా 2 నిమిషాల్లో మన కోరిక తీర్చేయాలి, మన ప్రాబ్లం సాల్వ్ చేసేయాలి అని డిమాండ్ చేస్తుంటాం కదా. దానికి ఇదొక కౌంటర్ లాగా అనిపిస్తోంది నాకు. 100% కరెక్ట్గా చెప్పారు. ఈ రోజుల్లో ఆధ్యాత్మికత కూడా ఒక ఫాస్ట్ ఫుడ్ లాగా మారిపోయింది కదా. గుడికి వెళ్ళి 100 రూపాయల టికెట్ కొని ఆ టెంకాయ కొట్టగానే పుణ్యం అకౌంట్లో పడిపోవాలి అనుకునే కాలం ఇది. అవును, అంత ఇన్స్టెంట్ అయిపోయింది. కానీ భక్తి అనేది ఒక లావాదేవి కాదు, అది నిరంతరంగా జరిగే ఒక అభ్యాసం. 10 జన్మల భక్తి పాశమంటే అర్థం అంత సుదీర్ఘమైన, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేని నిరంతర సాధన ఉంటే కాని ఆ భగవంతుణ్ణి చేరుకోలేము అని కవి స్పష్టం చేస్తున్నారు. అంటే భక్తి అనేది దేవుడితో చేసే డీల్ కాదు. అంతే, ప్రకృతిలోని ప్రతి జీవిలోనూ, ఆ చరాచరాలలో దైవాన్ని చూడటం, ఎవరికీ హాని చెయ్యకుండా బతకటం, ఇవన్నీ ఆ భక్తిలో భాగమే. ఒక 5 లైన్ల పద్యంలో ఇంతటి లోతైన వేదాంతాన్ని చెప్పడం మామూలు విషయం కాదసలు. అబ్బా, ఒకవైపేమో టెక్నాలజీ, ఇంకోవైపు సామాజిక విమర్శ, మరోవైపు ఇంతటి వేదాంతం. ఇవన్నీ ఇంత అద్భుతంగా రాసిన కవి తన గురించి, తన పాండిత్యం గురించి ఎలా ఫీల్ అయి ఉంటారో అనుకుంటాం. కాని ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఓ, ఏంటది? తన కవిత్వం గురించి కవి ఎంత వినమ్రంగా ఉన్నాడంటే, అసలు శతకమంటే ఖచ్చితంగా 100 పద్యాలే ఎందుకుండాలి, ఎక్కువ రాస్తే తప్పేముంది అని చాలా అమాయకంగా పాఠకులనడిగారు. అంతేకాదు, తనకు ఛందస్సు అంటే భయమని, ఆ ఛందస్సు తనను ఆడిస్తోందో లేక తనే ఛందస్సును ఆడిస్తాడో దేవుడికే ఎరుక అన్నారు. ఓహో, అంటే తన ప్రతిభకి క్రెడిట్ తీసుకోలేదన్నమాట. అదే, ఏంటి నా ప్రతిభ ఏమీ లేదు, దేవుడే నా చేత రాయిస్తున్నాడు అంటున్నారాయన. అవును, అహంకారం లేనిదే అసలైన పాండిత్యం అనడానికి ఈ కవి ఒక సజీవ ఉదాహరణ. సాధారణంగా ఒక పద్యం బాగా రాస్తేనే మనవాళ్లు సోషల్ మీడియాలో కాలర్ ఎగరేస్తుంటారు. అలాంటిది ఇంత కఠినమైన ఛందస్సులో ఇంత అలవోకగా రాస్తూ కూడా ఆయన తన సృజనాత్మకతకు మూలం ఒక అదృశ్య శక్తి అని, తనకు ఆ భావాలు దేవుడిచ్చిన శక్తి మేరకే వస్తున్నాయని అంగీకరించడం ఆయన వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని చాటుతుంది.
నిజంగా చాలా గ్రేట్ కదా. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన ఫీడ్బ్యాక్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పాఠకులు ఆయన బ్లాగ్లో ఒక కామెంట్ చేశారు. 40 పంక్తుల పెద్ద పెద్ద వ్యాసాలు చదివిన అర్థం కాని విషయాలు, ఈ పద్యాలు దాని కిందున్న తేలికపాటి తెలుగు వ్యాఖ్యానం చదివితే చాలా సులభంగా అర్థమవుతున్నాయి అని. అంటే పెద్ద పెద్ద క్లిష్టమైన పదాలు వాడితేనే గొప్ప కవిత్వం అనుకునే భ్రమలను ఈ శతకం బద్దలు కొట్టిందనమాట. ఎంత తేలికగా చెబితే అంత గొప్ప కవిత్వం అని నిరూపించారు. సరిగ్గా చెప్పారు. ఆధునిక యుగంలో ఒక ప్రాచీన ప్రక్రియను బతికించడం అంటే దాన్ని పాతకాలపు భాషలో బంధించి ఉంచటం కాదు. నేటి కాలపు పాఠకుడికి అసలు ఛందస్సు అంటే ఏంటో కూడా తెలియని ఒక సాధారణ ఇంటర్నెట్ యూజర్కి కూడా అది అర్థమయ్యేలా చెప్పగలిగినప్పుడే ఆ కళకు నిజమైన సార్థకత. అవును, అందరికీ రీచ్ అవ్వాలి కదా. సంప్రదాయ కళ ఎప్పుడూ ఒక ప్రవహించే నదిలాగా కాలంతో పాటు మారాలి. జిలేబీ శతకం ఆ పనిని ఎంతో సమర్థవంతంగా చేసింది. సరే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నదంతా ఒకసారి క్రోడీకరించి చూసుకుంటే ఒక సాధారణ బ్లాగ్లో కామెంట్ల ఆధారంగా పుట్టిన ఈ జిలేబీ శతకం కేవలం పాఠకుల నవ్వించడానికి పుట్టిన ఒక పాసింగ్ ట్రెండ్ కాదని అర్థమవుతోంది. అవును, ఇదొక డాక్యుమెంట్. ఎలా కట్ చేస్తోందో, ఆ వ్యాలంటైన్స్ డే లాంటి కృత్రిమ పండుగలు మనల్ని ఎలా వ్యాపార వస్తువులుగా మారుస్తున్నాయో, పద్మ అవార్డుల వెనుకున్న నిజాలేమిటో, ఒక కాఫీ కప్పులో దాగిన వేదాంతమేమిటో, ఇవన్నీ కలబోసిన ఒక అద్భుతమైన డాక్యుమెంట్ ఇది. ఒక ప్రాచీన తెలుగు కందపద్యం ఒక మోడర్న్ స్మార్ట్ఫోన్ను అమాంతం మింగేసి జీర్ణించుకున్న తీరు అద్వితీయం. అవును, మనం రోజూ చూసే 3G ఫోన్లు, టచ్ స్క్రీన్లు, ఆ పక్కింటి వాళ్లతో మాట్లాడకపోవడం ఇవన్నీ మనం అలవాటు పడిపోయిన రొటీన్ విషయాలే. కానీ వీటిని ఒక కవి తన సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు అందులో దాగిన మన ఆత్మవంచన, మన సొంత లోపాలను మనకే చూపించే ఒక సున్నితమైన హాస్యం బయటపడతాయి. అవును, మనం చేస్తుందే మనకు చూపిస్తున్నారు. డిజిటల్ యుగంలో ఇన్ఫర్మేషన్ అతిగా మారిపోయి మన మెదడు మొద్దుబారిపోతున్నప్పుడు ఇలాంటి సృజనాత్మకమైన ఆలోచింపజేసే పద్యాలు మనసుకొక రిఫ్రెషింగ్ బ్రీజ్ లాగా తగిలి ఎంతో ప్రశాంతతనిస్తాయి. ఖచ్చితంగా. కవిత్వమంటే ఎక్కడో హిమాలయాల్లో ఆ తాళపత్రాల్లో మాత్రమే కాదు, మన చేతిలో ఉన్న ఇంటర్నెట్ బ్రౌజర్లో కూడా పకపకలాడుతూ బతుకుతోందని ఈ విశ్లేషణ మనకు నిరూపించింది. ఇక ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచనతో మిమ్మల్ని వదిలిపెడతాను. ఏంటది? కొన్ని వందల ఏళ్ల క్రితం కవులు రాజుల పరాక్రమాల గురించి రాశారు. 2013లో ఈ కవిగారు ఇంటర్నెట్ 3G ఫోన్ల మీద కన్నపద్యాలు రాశారు. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగితే ఒక 100 ఏళ్ల తరువాత రాబోయే కవులు దేని గురించి రాస్తారు? ఆసక్తికరమైన ప్రశ్నే. బహుశా మనం కళ్లకు పెట్టుకునే వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ల మీదనో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పుట్టే కృత్రిమ భావోద్వేగాల మీదనో ఇలాంటి పద్యాలే రాస్తారేమో కదూ. ఓ ఏఐ దేవా, నీ ఆల్గొరిథంలో ఉన్న కరుణ నాకెన్నుకు చూపవు అని పద్యాలు చదువుతారేమో. అవును, అప్పటి వారి పద్యాల చివర ఉండే మకుటం ఎలా ఉంటుందో బహుశా @జిలేబీ_AI అని ఉంటుందేమో. హాహా, భలే ఊహించారు. అలా ఒక్కసారి ఊహించుకుంటూ ఉందాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశం